ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. స్వర్గీయ పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ నిరంతర పేద ప్రజల పక్షాన పోరాడి వెంకటాపురంలోని ఆయన ఘాటుకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు పాల్గొన్నారు. ఎండ ఎక్కువ ఉంది. మార్గమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరో మన కనుబొక్కల వాళ్ళ ఫ్యామిలీ దౌర్జన్యాలకి తట్టుకొని నిలబడం లేదని చెప్పాడు. ఇది అక్షర సత్యం మాట్లాడుతున్నా. అయితే అలాంటి తరుణంలో పెనుగొండ నియోజకవర్గంలో పోటీ చేసే దమ్మున్నటువంటి వ్యక్తి కావాలి, లేకపోతే సమస్యలు ఎదురైతే అనుకున్నాం. ఎవరైనా ఆలోచన చేశాం. అందరూ ఆ సర్కిల్లోనే ప్రశాంతి లార్జ్ కేర్ ఆఫ్ మాంధ్రది. అప్పుడు అనుకున్నాం పరిటాల రవీంద్ర గారే మగాడు అని నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడే సుబ్బుని పంపించాం అన్న దగ్గరికి. పోయాం, మాట్లాడి రేపు తర్వాత మాట్లాడదాం పెద్ద ఆయన దగ్గరికి అని. తర్వాత అన్నతో మాట్లాడడం, తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడడం, పెద్ద ఆయన ఇన్వైట్ చేయడం, తర్వాత రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాని ఒంటి చేతితో నడిపించడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. అవునా కాదా? చాలా భయపడే వాళ్ళం. మేము కూడా ఉద్యమం నుండి రావాలంటే మేము పావుగడ వచ్చి వెంకటాపురం వచ్చి కళ్యాణదుర్గం మీదుగా వచ్చేవాళ్ళం. కారణం ఏమంటే చెన్నై కొత్తపల్లి గేట్లో చాలా దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఎన్నికలు వచ్చాయి 93లో, 94లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో అందరూ కూడా కార్యకర్తలు కూడా ధైర్యంగా పోరాటం చేశాం. ఆ పోరాటంలో విజయం సాధించాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, అన్న మంత్రిగా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పోరాడిన వ్యక్తి మరి రవణ. మరి రవణను సూర్యచంద్రులంతకాలం మరవలేని నాయకుడు. ఒక పక్క జోగన నందమూరి తారక రామారావు అంటే మరో వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరంటే మన పరిటాల రవణ. ఒక పక్క ఈ రాయలసీమలో జరుగుతున్న ఫ్యాక్షన్ ని నిర్మూలించాలి, మహిళలు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న టైంలో నేను సైతం అంటూ ముందుకొచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. నిజంగా నేను వేరే జిల్లాలకు పోయినప్పుడు నేను మంత్రి సవితమ్మ అంటే ఏ కాన్స్టిట్యున్సీ అంటే పెనుగొండ అంటే పరిటాల రవి గారి కాన్స్టిట్యున్సీ ఇప్పటికీ అదే మాట అంటూ ఉంటారు. మరి ఆయన ఏ విధంగా సేవ చేశారో ఇప్పుడే సామాన్యమైన కార్యకర్త చెప్పారు. మనకి చెప్పారు మనుషులు ప్రేమిస్తే ఎలా ఉంటారు పరిటాల రవి గారు, మనుషులు ద్వేషిస్తే ఎలా ఉంటారు అనేది నిజంగానే రాజకీయ నాయకులకు అవసరం. అది చాలా అవసరం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి మన పెనుగొండ అంటే పరిటాల, పెనుగొండ అంటే తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మొదటిగా మా తండ్రి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కొన్ని దుష్ట శక్తులు వచ్చి ఆ దుష్ట శక్తులను నిర్మూలన చేస్తూ మళ్ళీ పరిటాల రవి గారు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మనకంతా తెలిసిందే. మరి పరిటాల రవి గారి జ్ఞాపకార్థం వచ్చే సంవత్సరం ఆయన జయంతి టయానికి
మనం ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం. విగ్రహం కూడా ఆర్డర్ ఇచ్చాం. మా తండ్రి గారిదిను పరిటాల రవీంద్ర గారి 2 విగ్రహాలు ఆర్డర్ ఇచ్చాం. జయంతికి నెక్స్ట్ పరిటాల రవి గారి జయంతికి మనం విగ్రహ ఆవిష్కరణ కూడా మన పెనుగొండ నడి నొట్టున చేసుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.